నెల్లూరు రంగనాయకుల ఆలయం ఈవో పోరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తోంది. నెల్లూరు, ఒంగోలులోని 5 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. నెల్లూరు దర్గామిట్టలోని ఈవో ఇంట్లో సోదాలు చేసిన అధికారులు పెద్ద ఎత్తున బంగారం, వెండి, కొంత నగదు, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటి విలువ కోట్లలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే ఆలయ ప్రధాన అర్చకులు జగ్గయ్య ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఒంగోలులో శ్రీనివాసరెడ్డి తల్లిదండ్రులు ఉంటున్న ఇంట్లోనూ తనిఖీలు సాగుతున్నాయి. ఇక్కడ మాత్రం ఎలాంటి దస్త్రాలు, ఆధారాలు లభ్యం కాలేదని తెలుస్తోంది. నెల్లూరు రంగనాయకుల ఆలయం ఈవో పోరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తోంది. నెల్లూరు, ఒంగోలులోని 5 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. నెల్లూరు దర్గామిట్టలోని ఈవో ఇంట్లో సోదాలు చేసిన అధికారులు పెద్ద ఎత్తున బంగారం, వెండి, కొంత నగదు, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటి విలువ కోట్లలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే ఆలయ ప్రధాన అర్చకులు జగ్గయ్య ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఒంగోలులో శ్రీనివాసులరెడ్డి తల్లిదండ్రులు ఉంటున్న ఇంట్లోనూ తనిఖీలు సాగుతున్నాయి. ఇక్కడ మాత్రం ఎలాంటి దస్త్రాలు, ఆధారాలు లభ్యం కాలేదని తెలుస్తోంది.